హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాలు చేయొచ్చండి. విమర్శలు చేయొచ్చు, ప్రతి విమర్శలు చేయొచ్చు. దానికంటూ ఒక వేదిక ఉంటుంది. వాటికంటూ కొన్ని సమస్యలుంటాయి. రాజకీయాలు మాట్లాడాల్సినప్పుడు రాజకీయాలు మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ ఒక రోగి దగ్గరికి వెళ్ళి అతని రోగాన్ని కూడా రాజకీయాల కోసం నేను వాడుకుంటాను అని దిగజారిపోయిన చంద్రబాబు నాయుడుని చూస్తే జాలేస్తుందండి. నాకు అసహ్యమేస్తుంది. ఒక డాక్టర్‌గా ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రాజకీయాలు మాట్లాడుతూ, డాక్టర్ చేత కూడా అబద్ధాలు చెప్పించాలని నువ్వు ట్రై చేస్తుంటే చంద్రబాబు నాయుడు, నిన్ను జూస్తుంటే ఏమింత దీన పరిస్థితి నీది అని జెప్పేసి అసహ్యమేస్తుంది చంద్రబాబు. ఇటువంటి వ్యక్తినైతే నేను నా జీవితంలో చూడలేదండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అది వీడియో చూసిన తర్వాత నేనైతే నిజంగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి అండి. ఎవరైనా గానీ తెలిసిన వాళ్ళు. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడో వినండి. అక్కడ కూడా రాజకీయమా? అక్కడ కూడా ఏదో మైలేజ్ తెచ్చుకోవాలనే తాపత్రయమా? సిగ్గుండాలి చంద్రబాబు గారు, సిగ్గుండాలి. ఒకసారి వినండి ఏం మాట్లాడతాడో. రోజుకొక పోతుందని ఒక రోజు ఇప్పుడు లేదు 4-5 నుంచి. అంత మునిపు ఎప్పుడు తాగేవాడుగా? జవాన్లో తాగేవాడు. అంత మునుపు కూడా తాగేవాడు. అప్పట్లో నీకు పెద్దగా కనపడలేదు, ఈ మధ్య తాగినప్పుడు నీకు కనపడలేదా? ఈ మధ్య కూడా ఏం లేదు. నీ అనుమానం ఇప్పుడు భూమి ఇవన్నీ వచ్చాయి కాబట్టి అవి తాగే కాబట్టి వచ్చిందనా? అదే నెగిటివ్ ఏంటమ్మా మీరు డయాగ్నోస్ చేశారా? సార్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అండ్ ఫ్యాటీ లివర్ ఉంది. జాండీస్ 1 year ఉంది సార్. సో ఈజ్ ఆన్ ట్రీట్మెంట్ బట్ లోకల్గా తీసుకునేవారు. నవ్వు నారాయణ హాస్పిటల్కి వెళ్ళారు సార్ లాస్ట్ మంత్ 9th. అక్కడ వాళ్ళు డిటెక్ట్ చేశారు ఇట్ ఈస్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అని. సో హీ మే హ్యావ్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంట్ అని వాళ్ళు డిసైడ్ చేశారు సార్. బిలిరుబిన్ హై మీకు క్లియర్ గా ఆల్కహాల్ ఎఫెక్ట్. Yes. And yeah, the only cause they found was alcoholics. Yes. And చాలా ఇంప్యూర్ ఆల్కహాల్ అలాంటివి తీసుకుంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ తొందరగా కానీ మొత్తం ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు. దీని యొక్క ఇంపాక్ట్ ఎన్ని రోజుల ముందు నుంచి ఉందనుకున్నారు మీరు? డ్యామేజ్ కావడానికి ఎట్లా? 1 year నుంచి బాగా అంటే లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కానీ మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు. ఈ వాజ్ ఆన్ ట్రీట్మెంట్ బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ చాలా ర్యాపిడ్గా ఎక్కువ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయిపోయిందంటే ఈ గోయింగ్ టు కోమా సార్, హెపాటిక్ కోమాలోకి వెళ్తారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫర్దర్ హయ్యర్. ఇప్పుడు ఆల్కహాల్లో అంటే ఇలిసిట్ లిక్కర్ వల్ల కూడా వచ్చిందా లేకుంటే ఏంటి మీ అభిప్రాయం? ఇలిసిట్ లిక్కర్ వల్లే ఎక్కువ డ్యామేజ్. ప్లస్ 9 బిలిరుబిన్ లెవెల్ చూస్తాం సార్. 9, 10 అలా 12 వరకు ఉండింది. నౌ ఇట్ బికేమ్ టు 29 వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు వచ్చిన కేసుల్లో ఆ 5 ఏళ్లలో అడల్టరేషన్ ఆఫ్ లిక్కర్ వల్ల ఏమైనా ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉందా? చాలా మేము ఇప్పుడు మా డిపార్ట్మెంట్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో మంత్లీ 107 కేసెస్ 110 కేసెస్ అడ్మిషన్కి వస్తుంది సార్ మంత్లీ వాళ్ళు ట్రీట్మెంట్కి. అంటే ఈ వ్యక్తిని ఏమనుకోవాలండి? గత 5 ఏళ్లలో అడల్టరేటెడ్ లిక్కర్ వల్ల ఇప్పుడు కేసులు వస్తున్నాయంట. డాక్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు, 1 సంవత్సరం నుంచి అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ తాగడం వల్లే ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది అర్లీ స్టేజ్ అండి. దట్ కన్వర్ట్స్ ఇంటూ సిరోసిస్ ఆఫ్ లివర్ ఉంటుంది, లేకపోతే ఇంకా లివర్ కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ దానిని కూడా చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో అడల్టరేటెడ్ ఆల్కహాల్ తాగడం వల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్ల తర్వాత ఇతనికి రోగం వచ్చిందంట. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నాడు. అసలు మద్యం సేవించడం తప్పు. చంద్రబాబు గారు మీకు ఈరోజు ఏదో మద్యం వల్ల మీకు ఆదాయం వస్తుందని మీరు దాన్ని వెనకేసుకొచ్చి నేను క్వాలిటీ మద్యం ఇస్తా అని మీరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు చూడండి. ఇంకా ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఉండదు. మద్యం సేవించడం తప్పు. ప్రతిరోజు క్వార్టర్ తాగుతా అని చెప్తున్నాడు. ఎవరు? ఆ మంచం పైన ఉన్న రోగి రోజు క్వార్టర్ తాగుతాడు. బూమ్ వల్లనే బూమ్ తెచ్చిందే మీరు. వదిలేండి. ఇక నేను ఒక డాక్టర్గా రోగి ముందర మనం రాజకీయాలు చేయకూడదు, అది ఎథికల్ కాదు. చంద్రబాబు గారు దిగజారకండి, ఇంకా దిగజారకండి. అది దరిద్రము, చండాలం.
తాగొద్దురా, మద్యం తాగొద్దురా అని చెప్పాలనా? గత 5 ఏళ్లలో తాగిన దాని వల్ల వచ్చి అక్కడ కూడా రాజకీయం కోసం గత 5 ఏళ్లలో హౌ కెన్ అ డాక్టర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ డిఫరెన్షియేట్ అండి? అంటే ఆ 5 ఏళ్లలో తాగిన దాని వల్ల రోగం వచ్చింది, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి తాగిన దాని వల్ల రోగం రావట్లేదని హౌ ఆన్ ఎర్త్ ఎనీ ఇండివిజువల్ ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చే అతను కానీ, డాక్టర్ కానీ, ఇంకొకరు కానీ హౌ కెన్ దే అసలు డిఫరెన్షియేట్ ఎలా చేస్తారండి? మద్యం సేవించడం తప్పు. చంద్రబాబు గారు ఇల్లిసిట్ లిక్కర్, కల్తీ మద్యం సేవిస్తే ఓన్లీ లివర్ కాదు, ఈవెన్ అదర్ ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి, హార్ట్ కాంప్లికేషన్స్ వస్తాయి, బ్రెయిన్ కాంప్లికేషన్స్ వస్తాయి, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, అండ్ ఆల్సో ఇమ్యూన్ సిస్టమ్ ఘోరంగా దెబ్బతింటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్యాటీ లివర్. తెలియకపోతే తెలుసుకొని వచ్చి మాట్లాడండి. అక్కడ రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం, దరిద్రం చంద్రబాబు గారు. ఇట్స్ అ వర్స్ట్ బిహేవియర్ బై యూ. అంతకంటే ఇంకా దిగజారి ఎవరు ప్రవర్తించరు. మద్యం సేవించడం తప్పు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? ఒరే రోజుకు క్వార్టర్ తాగితే పోతారా నాయనా, క్వార్టర్ తాగకూడదురా. ఇక్కడ యూకేలో కూడా నేషనల్ లిమిట్ అనేది ఒకటి ఉందండి. అంటే హెల్త్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే లిమిట్ ఏంటంటే నాట్ మోర్ దెన్ 2 యూనిట్స్. అంటే ఒక బియరు, చిన్న 330 ml బియర్ వచ్చేసి 2 యూనిట్స్, ఒక గ్లాస్ ఆఫ్ వైన్ వచ్చేసి 2 యూనిట్స్, నాట్ మోర్ దెన్ ఆ గ్లాస్ ఆఫ్ వైన్ ఎవ్రీ డే. అంటే ఒక వారానికి 14 యూనిట్స్ కంటే ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకూడదు. అంటే చిన్న 330 ml బీర్ బాటిల్ ఉంటాయి కదా చిన్నవి, అలాంటివి రోజు 1 కంటే ఎక్కువ తీసుకోకూడదు. తీసుకుంటే లివర్ కాంప్లికేషన్స్ వస్తాయి. అతను క్వార్టర్ తాగుతున్నట్టు ఎవ్రీడే. క్వార్టర్ అంటే ఎన్ని యూనిట్స్ అండి? ఒక రోజుకే 30 ml ఆఫ్ విస్కీ 2 యూనిట్స్. క్వార్టర్ అంటే వారం రోజుల్లో తాగాల్సింది ఒక రోజులో తాగుతున్నాడు. సో దాదాపుగా అతను వారానికి 100 యూనిట్స్ దాకా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నాడు. చంద్రబాబు గారు, ద కాస్ట్లీయెస్ట్ ఆల్కహాల్ బ్రాండ్ మీరు పేరు నాకు చెప్పండి, నేను ఎవరికైనా సప్లై చేస్తాను. ఇతను తాగినంత ప్రతిరోజు తాగితే ఇట్ డజంట్ మ్యాటర్ ఇల్లిసిటా, కాస్ట్లీయా, ఎక్స్పెన్సివా, మంచిదా చెడదే కాదు, వాడికి లివర్ డిసీజ్ వస్తుంది. అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్, హౌ యువర్ బాడీ రియాక్ట్స్. ఇట్స్ మల్టీఫ్యాక్టోరియల్. యూ కాంట్ జస్ట్ సే గత 5 ఏళ్లలో తాగిన దాని వల్ల వచ్చింది. ఇక్కడ సిగ్గుండాల చంద్రబాబు రాజకీయాలు మాట్లాడడానికి. ల్యాబ్ రిపోర్టు, బ్లడ్ టెస్ట్లు చేస్తే ఈరోజు ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది, మందు ఉంది, ఆల్కహాల్ ఉంది. 5 ఏళ్ల క్రితం తాగిన ఆల్కహాల్ ఉందా, 100 రూపాయలతో తాగిన ఆల్కహాల్కు రోగం వస్తుందా, 80 రూపాయలతో తాగిన ఆల్కహాల్కు రోగం వస్తుందా అని ఎవడు కూడా డిఫరెన్షియేట్ చేయలేడు చంద్రబాబు. నువ్వు ఒక్కడివే రాజకీయం కోసం నీచాతి నీచంగా, దౌర్భాగ్యంగా, దరిద్రంగా ఒక రోగాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటున్నావు. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ దోస్ యాక్ట్స్ చంద్రబాబు గారు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. మీరు ప్రాథమిక బాధ్యతగా మీరు చెప్పాల్సింది ఏంది? అందరికీ మద్యం సేవించొద్దు అని. నేను నాణ్యమైన మద్యం ఇస్తానని మాట్లాడుతున్నాడు. 100 రూపాయలకు వచ్చే క్వార్టర్ అని నేను రాష్ట్ర ప్రజలకే చెప్తున్నాను. ద వర్స్ట్ థింగ్, మీరు 100 రూపాయలు పెట్టి ఏదైనా కొనగలరు అంటే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, 100 రూపాయలు పెట్టి మీరు ఏదైనా కొనగలరు అంటే ద వర్స్ట్ థింగ్, 1 స్మోకింగ్, 2 ఆల్కహాల్. దాని జోలికి వెళ్ళకండి. అది వర్స్ట్. ఆ 100 రూపాయలు అన్నది ఇట్స్ నాట్ ఆల్కహాల్. అది విస్కీ కాదు, ఏం కాదు, సారాయి. అది చీప్ లిక్కర్. అది తాగితే పేగులు ఎండిపోయి చచ్చిపోతారు. వద్దు అని చెప్పాల్సింది పోయి 5 ఏళ్లలో తాగినప్పుడు, అంటే 5 ఏళ్ల గత ప్రభుత్వంలో తాగినప్పుడు లివర్ డిసీజ్ వచ్చిందంటే, ఇప్పుడు లివర్కి అంతా బాగా ఏం పాలిష్ చేసినారా? ఇప్పుడు మీ మందుతో బాగా లివర్ రికవర్ అయిందా? చంద్రబాబు గారు, దండం పెడతాం. ఒక డాక్టర్గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను చెప్తున్నాను, రాజకీయాలు చేయాల్సిన చోట చేయండి. రోగి దగ్గర కూర్చొని కూడా రాజకీయాలు మాట్లాడొద్దు. క్లియర్గా డాక్టర్ గారు చెప్తున్నారు. ఆమెకు తెలియదు, పాపం డాక్టర్ గారికి తెలియదు ఈయన రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడని. సంవత్సరం నుంచి అతనికి ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తుంది. ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మళ్ళీ మద్యం సేవిస్తున్నాడు. దాన్ని పక్కన పెట్టి ఏం మాట్లాడతాడండి? గత 5 ఏళ్లలో వచ్చిందే కదండి, ఎన్ని కేసులు వస్తున్నాయి మీ దగ్గరికి? చంద్రబాబు గారు, సిగ్గుండాలండి కొంచెమైనా. మీరు ముఖ్యమంత్రి. ఫస్ట్ థింగ్ మీరు చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకి, మద్యం సేవించొద్దు, లిమిట్గా తీసుకోండి. ఒక పాలసీ తీసుకురండి, ఇన్ని యూనిట్సే తీసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇది ఏదోటి సర్టన్ పాలసీస్ తీసుకొచ్చి మీరు వాళ్ళ ఆరోగ్యం బాగుండేలాగా చేయాలి. కానీ నా మందు తాగండి, నీ మందు కాదు, నువ్వు ఇచ్చే 100 రూపాయల మందు చీప్ లిక్కర్, వర్స్ట్ మందు. చంద్రబాబు నువ్వే కాదు, నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు అనట్లేదు. ఏ రాష్ట్రంలో ఎవడైనా 100 రూపాయలకు మందు ఇస్తున్నాడంటే దాంట్లో 50 రూపాయలన్నా వాడికి మిగలాలి, ఎవడికి అమ్ముకునేవాడికి. వాడు 50 రూపాయలు మిగిలించుకొని మిగతా 50 రూపాయలతో నీకు క్వార్టర్ ఇస్తున్నా అంటే అంతకంటే అది మిథనాలో ఏదో ఉంటుంది. పేగులు ఎండిపోతాయి, హార్ట్ డిసీజ్ వస్తుంది, బ్రెయిన్ డెడ్ అవుతారు, క్యాన్సర్ వస్తాయి. ఇవి చెప్పాల్సింది చంద్రబాబు.
ప్రజలను ఇది చెప్పి అవేర్నెస్ తీసుకురావాలి. సిగ్గుండాలి కొంచెమైనా చంద్రబాబు గారు. చీ. నాకు నిజంగా అండి ఇతని ప్రవర్తన చూస్తే ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో రాజకీయాలు లేకపోతే ఇంతకుముందు తాగిన దానివల్ల అంటే కేవలం అక్కడ కూర్చుంది ఆ పేదవాడికో ఆ రోగికో ఏదైనా ప్రాబ్లం ఉందని కాదు, దీన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలన్న ఆలోచన. ఇతనా అండి మనకు ముఖ్యమంత్రి? నాకు నిజంగా లైక్ ఐ ఫెల్ట్ సో సారీ వెన్ ఐ సా దట్ వీడియో అండి. ఒక రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు రాజకీయాలు చేస్తావు చంద్రబాబు? నువ్వు బాండ్ పేపర్ మీద రాసేయగలవా? నువ్వు ఇచ్చే నాణ్యమైన మద్యంతో ఎవరికి లివర్ డిసీజ్ రాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లివర్ డిసీజ్లు వస్తాయి, నా హయాంలో రావు అని చెప్పేసి నువ్వు బాండ్ పేపర్ మీద రాసేయగలవా? వైద్యులంతా గాండ్రించి ఉమ్ముతారు. చంద్రబాబు గారు దయచేసి రాజకీయాల కోసం రోగాల్ని వాడకండి. నేను ఒక డాక్టర్గా మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్లీజ్.